చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా మందికి ఉండే డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను హైదరాబాద్ వెళ్ళాను అని చెప్పడానికి ఐ వెంట్ టు హైదరాబాద్ అని చెప్పాలా, ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ అని చెప్పాలా, ఐ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్ అని చెప్పాలా? ఈ మూడిట్లో ఏది చెప్పాలి, ఏది కరెక్ట్ అంటే మూడు చెప్పొచ్చు. మూడిటికి కూడా నేను హైదరాబాద్ వెళ్ళాను అనే అర్థమే వస్తుంది మూడిటికి. కానీ ఈ మూడిటిని వాడే సందర్భాలు మాత్రం వేరువేరుగా ఉంటాయన్నమాట. ఒక సందర్భంలో ఐ వెంట్ టు హైదరాబాద్ అని చెప్తే, ఇంకొక సందర్భంలో ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ అని చెప్పాలి, మరొక సందర్భంలో ఐ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్ అని చెప్పాలి. అంటే సందర్భానికి తగ్గట్టుగా ఈ మూడింటిని ఉపయోగించాలి. మనం ఫస్ట్ చెప్పుకున్న సెంటెన్స్ ఏమో ఇది పాస్ట్ సింపుల్కి వస్తుంది, సెకండ్ చెప్పుకున్నదేమో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వస్తుంది, థర్డ్ చెప్పుకున్నదేమో ఇది పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించిన సెంటెన్స్. ఓకేనా? అయితే ఈ మూడు సెంటెన్స్ని మనం ఏ ఏ సిచ్యువేషన్లలో ఉపయోగించి నేను హైదరాబాద్ వెళ్ళాను అనే తెలుగు వాక్యానికి అనుగుణంగా ఏ విధంగా చెప్పాలనేది ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. చూడండి, ఐ వెంట్ అంటే గో, వెంట్ గాన్ అంటే ఇక్కడ V2 వచ్చిందనమాట. V2 అంటే పాస్ట్ సింపుల్. ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను. ఎప్పుడైనా సరే మనం పాస్ట్ సింపుల్లో చెప్పినప్పుడు ఇది ఓన్లీ సింపుల్ సెంటెన్స్ అన్నమాట. అంటే సింగిల్ సెంటెన్స్, ఒకటే యాక్షన్ మాత్రమే ఈ సెంటెన్స్లో ఉంటుంది. అంటే ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఇక్కడ మనం ఎస్టర్డే బదులు ఏదైనా వాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ సండే, 2 days బ్యాక్, లాస్ట్ ఇయర్. ఓకేనా? ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే అంటే నేను నిన్న హైదరాబాద్ వెళ్ళాను. ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్ అంటే నేను గత నెల హైదరాబాద్ వెళ్ళాను. ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ సండే అంటే నేను పోయిన ఆదివారము హైదరాబాద్ వెళ్ళాను. ఐ వెంట్ టు హైదరాబాద్ 2 days బ్యాక్ అంటే 2 రోజుల క్రితం నేను హైదరాబాద్ వెళ్ళాను. ఓకే, అదేవిధంగా లాస్ట్ ఇయర్ అంటే ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ ఇయర్ అని రాసుకుంటే నేను పోయిన సంవత్సరం హైదరాబాద్ వెళ్ళాను. అంటే ఈ సింపుల్ సెంటెన్స్లలో ఇంతే ఉంటుంది అనమాట. నేను మొన్న వెళ్ళాను, ఈ రోజు వెళ్ళాను, పోయిన నెల వెళ్ళాను, పోయిన ఆదివారం వెళ్ళాను, 2 రోజుల క్రితం వెళ్ళాను, ఈ విధంగా ఉంటుంది తప్పితే ఒకే ఒక యాక్షన్ ఉంటుంది ఎప్పుడు పాస్ట్ సింపుల్లో మనం ఏ సెంటెన్స్ తీసుకున్నా సరే. ఓకేనా? నెక్స్ట్ ఐ హ్యావ్ గాన్ అన్నా సరే నేను వెళ్ళాను. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో నేను వెళ్ళాను అని చెప్తే ఆ యాక్షన్ ప్రజెంట్లో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా. అంటే అప్పుడు మనం జస్ట్ నవ్ అనో, జస్ట్ బిఫోర్ అనో, ఆల్రెడీ అనో, రీసెంట్లీ అనో ఇలాంటి వర్డ్స్ని ఆ సెంటెన్స్లో యూజ్ చేస్తూ చెప్పాలి. చెప్తే అది ఇప్పుడే జరిగిపోయింది, ఈ మధ్యనే జరిగిపోయింది, ఇంతకు ముందే జరిగిపోయింది అని జరిగిపోయినా సరే అది మనకి ప్రజెంట్ని తెలియజేస్తుంది అనమాట. అంటే మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాము, నేను ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళాను, లేదా నేను ఇంతకు ముందే హైదరాబాద్ వెళ్ళాను, లేదా నేను ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళాను, లేదా నేను ఆల్రెడీ హైదరాబాద్లో వెళ్ళాను అని
ఇలాంటి వాక్యాలు మనం చెప్తూ ఉంటాం అనమాట జనరల్ యూసేజ్లో. ఇలాంటి వాక్యాలు చెప్పాల్సినప్పుడల్లా సరే మనం ఐ హ్యావ్ గాన్ అనేది యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలి? జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, ఆల్రెడీ, రీసెంట్లీ లాంటి సందర్భాలు, లాంటి సిచ్యువేషన్లు మనం చెప్పేటప్పుడు చెప్పి నేను వెళ్ళాను అని చెప్పాల్సినప్పుడు ఐ హ్యావ్ గాన్ అనేది యూజ్ చేయాలి. కానీ మనకి ఇక్కడ ఐ వెంట్ తీసుకుంటే ఇది టోటల్గా గతంలో చెప్పాల్సినప్పుడు ఓన్లీ వన్ యాక్షన్ చెప్పాల్సినప్పుడు పాస్ట్ సింపుల్ని ఉపయోగించాలి. కానీ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ను ఉపయోగించేటప్పుడు ఇప్పుడే, కొద్దిసేపటి క్రితమే, ఆల్రెడీ, రీసెంట్లీ లాంటి పదాలను మనం చెప్పాల్సినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. ఓకే, అదేవిధంగా ఐ హ్యాడ్ గాన్ అన్నా సరే నేను వెళ్ళాను, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ రెండు కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ రెండు ఉండాలి. మనం చెప్పే సందర్భంలో కంప్లీట్ అయిపోయిన యాక్షన్లు రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడు మాత్రమే మొదట జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పి రెండో జరిగిన యాక్షన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. అంటే గతంలో జరిగిపోయిన రెండు యాక్షన్స్ని కలిపి చెప్పేటప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ని ఉపయోగించాలి. అప్పుడు కూడా సరే మొదట జరిగిపోయిన రెండు యాక్షన్స్లలో మొదట జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగిన యాక్షన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. అప్పుడు మాత్రమే మన ఇక్కడ ఐ హ్యాడ్ గాన్ అనేది ఉపయోగించి సెంటెన్స్ అనేది వస్తుంది అనమాట. అది ఏ విధంగా వస్తుందో ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోండి. చూడండి, నేను నిన్న అతను రాకముందే హైదరాబాద్ వెళ్ళాను. నేను నిన్న అతను రాకముందే హైదరాబాదు వెళ్ళాను. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇందులో రెండు జరిగిపోయినాయి. ఒకటి ఏంటంటే అతను వెళ్ళాడు హైదరాబాదు, నేను కూడా వెళ్ళాను, కానీ అతని కంటే ముందు నేను వెళ్ళాను. ఓకే, అతను వెళ్ళాడు హైదరాబాదు, నేను కూడా హైదరాబాద్ వెళ్ళాను, కానీ అతని కంటే ముందు నేను వెళ్ళాను. ఓకేనా, ఇక్కడ రెండు జరిగిపోయిన యాక్షన్స్ ఉన్నాయి. అతను వెళ్ళడం ఉంది, నేను వెళ్ళడం ఉంది. కానీ ఇక్కడ అతని కంటే ముందు నేను వెళ్ళాను అని చెప్తున్నాను అనమాట. కాబట్టి నేను వెళ్ళాను అని చెప్పేది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ జరిగింది కాబట్టి. తర్వాత అతను వచ్చాడు కాబట్టి దీన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలన్నమాట. అది ఏ విధంగా చెప్పాలో చూడండి. ఐ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్, నేను హైదరాబాదు వెళ్ళాను. బిఫోర్ హీ కేమ్, అతను రాకముందే. ఐ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్ బిఫోర్ హీ కేమ్, అతను రాకముందే నేను హైదరాబాద్ వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్, హీ కేమ్ అనేది పాస్ట్ సింపుల్. ఓకేనా, ఈ విధంగా మనం ఐ వెంట్ టు హైదరాబాద్, ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్, ఐ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్ అనే వాటిని మూడు డిఫరెంట్ సిచ్యువేషన్లలో, అంటే మూడు వేరు సందర్భాలలో ఉపయోగించి సందర్భానికి అనుగుణంగా ఏ సెంటెన్స్ వాడాలో అదే సెంటెన్స్ అనేది మనం వాడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ మూడింటి మధ్య డిఫరెన్స్. దీని మీద మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా దీని మీద ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్లకి తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా డైరెక్ట్గా మీకు మెయిల్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి తెలుగు.